హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బేసన్ చెల్ల ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ బేసన్ చెల్లాని ఉదయం బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ బేసన్ చెల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈ బేసన్ చెల్ల ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న అటుకులని హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయని తుంచి ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే కట్ చేసిన అల్లం ముక్కలు ఒక 5 వరకు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్సేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. బ్యాటరు ఈ విధంగా ఉండాలండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని ఒక టిష్యూ పేపర్తో మొత్తం తుడిచేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె పిండి తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బేసన్ చెల్లాని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తురిమిన పన్నీర్ని ఈ విధంగా సెంటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ మీద మిరియాల పౌడర్ కొంచెం వేసుకోవాలి. చాట్ మసాలా పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర ఆకులు కూడా దీనిపైన వేసుకొని ఈ బేసన్ చెల్లాని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలి ఉన్న పిండిని కూడా ఈ విధంగానే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ బేసన్ చెల్లా మీద కొంచెం చీజ్ని తురుముకోవాలి. కొన్ని కొత్తిమీర ఆకులు కూడా దీని మీద వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా 5 నిమిషాల్లో ఈ బేసన్ చెల్లాని తయారు చేయడం చూశారు కదా. మరి ఈ బేసన్ చెల్లాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.